ఈ జన్మకి నా గురువు దైవం అన్నీ నా బాసే. రే మీరన్నా చెప్పండి రా, మనం డీల్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉంటుందా? గ్రేట్ బాస్. నో, నేను ఒప్పుకోను. అలా ఎలా సక్సెస్ చేసేస్తారు? అంతా మీ ఇష్టమేనా? లవ్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకపోతే అది లవ్వే కాదు. కంగారు పడకండి రా, ఈ నా కజిన్ రమేష్ మందు పార్టీ ఇస్తుంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటున్నాడు ఎదవా. అంటే ఇప్పుడు సక్సెస్ అని పార్టీ క్యాన్సిల్ చేసి నా మనోభావాలను దెబ్బతీస్తావా? క్యాన్సిల్ ఏంటి బే, ఇది లవ్ సక్సెస్ అయినందుకే పార్టీ. సక్సెస్ అయినందుకు పార్టీ కూడా చేసుకుంటారా? క్రేజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా? నువ్వు కానీరా. సరే గాని ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందా? తనకు ఫిల్మీ స్టైల్లో చెప్పడం ఇష్టం ఉండదురా. ఏదో స్టైల్లో చెప్పుంటది కదా, ఎలా చెప్పిందో చెప్పరా. ఎలాగలాగా చెప్పింది లేరా, చెప్పాలి. చెప్పకపోతే పార్టీ క్యాన్సిల్. ఎప్పటి మందాగద్దు, సీరియస్ గా చెప్తున్నా. డైరెక్ట్ గా అయితే చెప్పలేను, కానీ బాస్ షోలో చెప్తాను. అరే 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 సిగ్గే షై బాయ్ చెప్పేసావు మొత్తం పెట్టుకుంది. రే ఎప్పుడు రా? నిన్న బాస్. అమ్మ నాటికే బోస్గా దేవుడు దేవుడు అంటావు, ప్రసాదం లాంటి మ్యాటర్ దాచేస్తావా? రేయ్, దేవుడికి ముందు ప్రసాదం పెట్టి తర్వాత నాకు పెట్టాలి కదా. హలో, ఇది అందరికి పంచేది కాదు. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ మనోడిని నిజమా? వద్దురా వద్దురా వద్దురా, తను వస్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం. అమ్మాయి మందాగుతా. తను షాపింగ్ వస్తుందిరా. మాకు పరిచయం చేస్తావుగా? చచ్చా, పట్టపగలే మందాగే ఫ్రెండ్స్ ఉన్నారని తెలుస్తున్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా. అదిగో తను వచ్చేసింది. రేయ్ పదండి చూద్దాం, పదండి. సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. అరే ఉండరా. నేనేం చేస్తున్నానో గెస్ చేయగలవా? గెస్ ఎందుకు బంగారం, స్ట్రైట్ గా చెప్పవచ్చు. హింట్ కూడా ఇవ్వను. నువ్వు హింట్ ఇస్తే నా గ్రేట్నెస్ ఏమని చెప్పు. కాకపోతే నా బ్రిలియన్స్ కావాల్సింది హింట్.